Actually, my mind is numb. I'm so happy. 15 రోజుల క్రితమే నా షష్ఠపూర్తి సెలబ్రేట్ చేసుకున్నాను నేను. మై జర్నీ హ్యాస్ బిగన్. ఐఎమ్ సో హ్యాపీ ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు డాంజీ గారికి, హరికిరణ్ గారికి. అండ్ సార్, మీరు ద వే మీరంతా వెనకాల ఉండి, అంటే ఇట్స్ అన్ ఎమోషనల్, మాకు ఇంత టైము ఇంత ఇది చేయడం మీరు స్పెండ్ చేస్తున్నారంటే మాకు అది చాలా పెద్ద ఇన్స్పిరేషన్ సార్. దిస్ ఈజ్ వాట్ మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసింది. నా రిక్వెస్ట్ ఏంటంటే, యాక్చువల్గా హరి గారు చెప్పారు, అట్లీస్ట్ నేను అనుకున్నది నేను చెప్పాలనుకున్నాను. అట్లీస్ట్ మన 2030లో మనం సెంటినరీ సెలబ్రేషన్స్ ఆఫ్ విశ్వనాథ్ గారు చేసుకుందాం. అట్లీస్ట్ అక్కడ వరకు అయినా ఇది చెయ్యండి అని చెప్పాలనుకున్నాను. బట్ మీరు యూ హ్యావ్ టుక్ ద డెసిషన్. వీఆర్ సో హ్యాపీ. అండ్ డెఫినెట్గా మేము మెంటోర్ చేస్తాం నెక్స్ట్ జనరేషన్ని. ఐ విల్ ఆల్సో టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. ఐ హావ్ సీన్ సో మెనీ, చాలా చక్కని టాలెంట్ని చూశాను. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ ఆల్. Great marks, but I give maximum marks to it because I find a Vishwanath theme inside the film. Because Vishwanath always brings in ఆయన ఒక చిన్న రివోల్ట్ని తీసుకొస్తారు సినిమాలో, ప్రతి సినిమాలో. సో ఇటు ఒక చిన్న పిల్ల నేను ఇమాం అవ్వలేనా అని చెప్పి ఒక రివోల్ట్ తీసుకుని వచ్చి జర్నీ చేస్తుంది. సో ఇట్ ఈస్ నాట్, అంటే తెలుగు బ్రాహ్మణ్ కల్చర్లో ఆయన చాలా సినిమాలు తీశారు, బట్ ప్రతి సినిమాలోనూ ఆయన ఆ రివోల్ట్ తీసుకుని వస్తూ ఉంటారు. అటువంటి రివోల్ట్ ఉన్న ఈ సినిమాకి తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పి నేను ఎక్కువ ఇచ్చాను. దట్ ఇస్ ద ఇన్సైడ్ స్టోరీ. ఐ హావ్ టు టెల్ యూ దిస్. Thank you so much. Thank you. చెప్పినట్టు నాన్నగారి సినిమాలో ఆల్వేస్ దెర్ ఇస్ అ బిట్ ఆఫ్ రివోల్ట్, అండ్ హీ ఈస్ వెరీ డియర్ ఇన్ సోషల్ కాజెస్, సో దో హీ కౌచెస్ దెమ్ ఇన్ ఆర్ట్ అండ్ మ్యూజిక్. అండ్ ఐఎమ్ వెరీ టచ్డ్ వాట్ హరికిరణ్ గారు మీరు చెప్పింది కూడా. వాట్ ఎవర్ లిటిల్ ఆ ఫ్యామిలీ కెన్ డూ టు బీ బిహైండ్ యూ, టు ఫుల్ఫిల్ అండ్ టు రియలైజ్ దట్ విజన్, విల్ ఆల్వేస్ బీ దేర్, sir. It is as big for us that his legacy will live on, and we are only slowly realizing now as a family that he was much bigger than what we thought. So thank you so much for everything, Andy. Thank you. విశ్వనాథ్ గారితో నేను చాలా యంగ్గా ఉన్నప్పుడు శుభలేఖ అని సినిమా తీశాను వారితోటి. ఆ సినిమా తీయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇవాళకి కూడా నేను విశ్వనాథ్ గారితో సినిమా తీశాను అని చెప్పుకోగలిగిన స్తోమత
ఆ సందర్భం, నాకు ఆ మెమరీ, అవన్నీ కలిపి విశ్వనాథ్ గారి దగ్గర నుంచి ఆయన నాకు ఇచ్చిన ఒక గిఫ్ట్ కింద ఫీల్ అవుతాను. వారు ఈ సభా ప్రాంగణంలో కూర్చొని మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా అనుకుంటాను. ఈ ఇందాక 8 మందిని పిలిచి ఇక్కడ నుంచోబెట్టారు. వాళ్ళందరినీ చూస్తే ఎంత ఉత్సాహంతో ఆస్పైరింగ్గా అనిపించిందంటే, నాకు అక్కడ వీళ్ళని చూస్తున్నప్పుడు ఒకటి గుర్తొచ్చింది. ఎవ్రీ బనియన్ సీడ్ హ్యాస్ ఎ ప్రామిస్ టు మేక్ ఇట్ యాజ్ బిగ్ ఎ బనియన్ ట్రీ, బట్ దెర్ ఇస్ ఎ ప్రామిస్ ఇన్ దట్ సీడ్. సో ఐ ఫీల్ దట్ ఎవ్రీ సీడ్ స్టాండింగ్ హియర్, నాకు అది గుర్తొచ్చిందనమాట. సో ఇట్ మే లుక్ లైక్ మీరు చిన్న సినిమా తీసి దాని ప్రశంసలు పొంది ఇక్కడ నుంచున్నారు, కానీ మీలోని ఒక ఆ క్రియేటివ్ టాలెంట్ ఒక మహావృక్షంలాగా ఉంటుంది. అది మీరు బయటికి తీసుకొచ్చి ఈ సొసైటీలో దాన్ని పెంచి పెద్ద చేయాలని విష్ చేస్తున్నాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ దాంజీ గారిని కానీ హరికిరణ్ గారిని కానీ నేను, దాంజీ గారు మీరు కూడా పైకి రావాలి. చిరకాలంగా నాకు తెలిసిన మిత్రులు, ఇది ఇట్లా చేస్తున్నామని చెప్పగానే నాకు చాలా సంతోషపడి ఐ విల్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అని ఓపిక్గా ఈ సినిమాలన్నీ చూశాను. అంటే క్షమించాలి ఓపిక్గా అన్నందుకు, ఎందుకంటే మేము తీసే స్టాండర్డ్స్లోనూ తీసే దాంట్లోనూ ఉండవు కదా. కానీ ఒక్కొక్కళ్ళు వాళ్ళ ప్రయత్నాన్ని అప్రిషియేట్ చేస్తూ ఉంటే తప్ప అదే అంతసేపు చూడలేం. అందుకని హరికిరణ్ గారిని, దాంజీ గారిని అప్పుడప్పుడు నాకేంటి ఈ పెట్టారని అనుకుంటానే ఉన్నా, అన్నీ చూడగలిగాను. చూసి అమెచ్యూర్ అండ్ ఆస్పైరింగ్ వర్క్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్గా ఉండి, నేను తీసిన పాత సినిమాలు ఒక్కోసారి చూస్తే మంచిది అని అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ మంజు బార్గి ఫర్ షేరింగ్ ఎ స్టేజ్ విత్ యూ. I know her family for a very long time. From my childhood. You are my neighbor. So I also didn't share any stage with you maybe. ఆమెంటే నాకు చాలా అభిమానం. వారి అన్నపూర్ణ ఇన్స్టిట్యూట్ బోర్డులో కూడా నన్ను వారు కావాలని పిలిచి పెట్టుకున్నారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అందరికీ నమస్కారం. దంజీ గారు షార్ట్ ఫిల్మ్ జడ్జిగా నన్ను అడిగినప్పుడు ఐ డోంట్ నో, బికాస్ ఐ ఎమ్ నాట్ great film goer, though I am in the films, but only if the film is good I watch it. So ఈ షార్ట్ ఫిల్మ్స్ ఎలా ఉంటాయో అని అనుకున్నాను, but when I watched them it was amazing, because in such a short time they had brought in so many emotions, so much of story, and it's unbelievable what a film is made in for 2.25 hours or 2.5 hours. They showcase the whole entire situation in half an hour's time, which is a great, great achievement by the directors and the artists. Their emotions were amazing. I enjoyed every short film I saw. I saw 9 of them, and it took me some time to get it out of my system watching those, and I felt like watching it again and again. So maybe I'll do it again. So it was a joy, frankly speaking, that I did this, and thank you so much for giving me this opportunity. And yeah, as you were saying, Srinivas Kalyanam, because I was the tallest in the Kuchipudi Art Academy, my guru Venkateshwara Satyan's institute, and so invariably I was made to do all the male roles. That is, I did Shiva, I did Srinivasa, I used to do Krishna. I was so popular as Krishna in Krishna Parijatam, like people used to come backstage and stand outside the green room to see
if it's a girl or a boy who portrayed that role. So it was a great experience. I have done about 2,000 stage performances, out of which I would have done at least 700 performances as male leads. And finally, my master thought I won't look good as a female. So it was a challenge for me, and I did Bhama Kalapam, Satya Bhama, before him to prove that I can do both. Thank you so much. Thank you so much. Thank you, Andy. Bye. That if I was able to give around 2,000 performances, that's because of Vishwanath Garu and because of Shankarabharanam. In Kerala alone, the year that movie was released, I gave 50 performances only in Kerala. So, I'm so sorry, it just slipped my mind. So I'm grateful to Vishwanath Garu for giving me this beautiful film called Shankarabharanam. And even today, I think it's 43 years since it's released. But even today, you know, once I went to a Jain college as a judge for some dance competitions. I said, where will this youth, recognize me? And you won't believe, an engineering student who was around 20 years, he painted my interval shot of Shankarabharanam and gifted it to me there. I was zapped. I said, wow. So even today, the youth still remember. I think it comes often on the TVs, so they watch it and they know there is a movie called Shankarabharanam. Thank you so much. Everyone, it is an honor to be here for the Vishwanath Garu Memorial Short Film Contest. Congratulations, Tanji Garu, Harikiran Garu, for organizing this, and to Indica Films. It's wonderful to be part of people who bring art and artists together and encourage the younger generation and aspiring filmmakers. Akineni Nageshwara Garu, my father-in-law, had a great friendship and great association with Vishwanath Garu. The family has a lot of regard and appreciation for him. My warmest wishes to Vishwanath Garu's family, who are all here. It's so wonderful to be present, to remember a stalwart. I think the first Telugu film I ever watched was Vishwanath Garu's film, Shankarabharanam. I was a child. I had just started to learn Bharatanatyam, and my dance teacher said, today no dance class, we're all going to see Shankarabharanam. And from then to now, what a body of work and what a contribution. I think he was a pillar to Telugu cinema and celebrated Indian culture and art and music and dance, and such a pleasure to watch his films. I hope the aspiring filmmakers take much inspiration from him and continue to tell beautiful stories that make us all proud. Arvind Garu has always been encouraging to young people and aspiring filmmakers. So with his blessings, I'm sure they'll go far. Vishwanath Garu's blessings, I'm sure, is present here today. And thank you for organizing such a beautiful event. Thank you. Allu Arvind Garu, whose last 3 years, 4 years, ever since we started Indica Pictures, whenever I went to him, he was forthcoming with his support. I'm very, very grateful to you, sir. Thank you very much. KL Narayan Garu, Naveen Erneni, both of them have again contributed immediately when I reached out to them. Shobhu is another person who has always helped and encouraged Indica Pictures. At Indica, Indica Pictures is one division of Indica. At Indica, we do various things. Basically, we are focused on the well-being of every being, and we believe the Indian knowledge systems provides the humanity with health, happiness, and harmony. And that's what we are trying to promote. We are an institute for Indic knowledge systems. We are focused, we do various things, but there's one specific thing that we do, which is
to bring back the Guru Sishya Parampara. Indian knowledge systems, one of the important things is the importance of gurus, the importance of bringing the Guru Sishya Parampara. For us, Vishwanath Garu is a guru, and we need to create a lineage, a parampara of his kind of films, because his films reflect what we are trying to do at Indica. Indica is trying to promote and preserve and protect our heritage, our civilization heritage. So Vishwanath Garu's films epitomizes what we are trying to do. So we started Indica Pictures 4 years back, and we had this saying that we want to bring back civilizational, we want to bring back positive films, and people were not getting it. What exactly do we mean by Indic films, positive films, civilization films, cultural films, heritage films? It was not striking. But from this year onwards, we simply say that we want to promote Vishwanath Garu's genre. So that is a very easy connect for everybody to understand. So we're very grateful to Guru Vishwanath Garu for giving us a body of work that people can easily relate to and helping us. So we consider him as a guru. We want to do a few more things to perpetuate his legacy. We would like to do this festival film contest every year. That's the first thing. We also want to, I don't know whether you've seen Yash Chopra's documentary on Netflix, where there's a 4-part documentary. We also want to create a grant for any filmmaker who is interested to bring out a script. I'll be speaking with Amla Garu also, to bring out a script documenting his body of work and an actual script to be prepared, which we can then present to we can present to other OTT platforms, so that we need to document. Very important for us to document. We also want to bring out a coffee table book and a review book of all his films. So we are focused on the academic aspect of his body of work. We want that every film school in the world to have a subject called Indian culture, Indian heritage, and there should be a textbook, there should be a body of work of Vishwanath Garu. And that is our vision. So we will be working with you, Amal Garu, on this to see this happens, that a film school in Los Angeles also, a student wants to understand Asia, wants to understand Asian culture, and then they look at this and say, okay, this is the body of work. They should study our work. And he epitomizes Indian culture like no other filmmaker does. So we are very grateful to all of you for coming and participating, all the participants and all the jury who helped us. Thank you very much. It was complete pleasure working for this project. I really want to thank Danji Garu for making this happen. ఇలాంటి ఫోరం లేకపోతే ఇలాంటి చిత్రాలు చేసే ప్రయత్నం కూడా చేయం మనము, ఎందుకంటే వీళ్ళందరూ కూడా విల్ అగ్రీ విత్ దాట్. ఇట్లాంటి ఫోరం ఉంటేనే మేము కూడా చేయాలి అని ఇన్స్పైర్ అవుతాం. సో ఐ వాంట్ టు థ్యాంక్ దెమ్ అండ్ ఆల్ ద జడ్జెస్ అండ్ ఆల్ ద లీడర్స్ హియర్ హూ మేడ్ ఇట్ హ్యాపెన్. వీ వాంట్ టు థ్యాంక్ ఫ్రమ్ ద పార్ట్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. It's a very special film for me. It's a story about a girl whose fight. It's a very realistic situation of something which happened some time back. So we took that as a background and built that. Thank you very much. To Aishwarya Perambai. I'm from Hyderabad. I'm 23 years old, an aspiring filmmaker. So Ananya happened to me at a very important time in my life. Adi rastunnappudu, it was like I was going through my own reflection. I was trying to create a character reflecting off my emotions, and chala cathartic process actually. And I thoroughly enjoyed this experience. My entire cast and crew, everybody, andarki the first time, and we spent hours together, days together. మా వాళ్ళు అయితే స్నానం చేయలేదు, పడుకోలేదు. సినిమా అయ్యేంత వరకు they were just there supporting me. My mom, my dad, everybody did. And బేసిక్గా అనన్య ఇస్ అబౌట్ అ ఉమెన్. తనకు ఒక నిజం తెలుస్తుంది తన గురించి. అది తెలిసిన తర్వాత తనకు వచ్చిన ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ నుంచి తన కళ ద్వారా బయటికి ఎలా వస్తుంది, అండ్ తన కళ దానికి ఎలా హెల్ప్ చేస్తుంది అన్నదే
story, and I'm always thankful to K. Vishwanath sir for instilling that love and dedication and determination. I think he's a connoisseur of art. He has celebrated art like nobody else. నేను చేసిన ప్రతి డాన్స్ పర్ఫార్మెన్స్కి ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. చిన్నప్పటి నుంచి ఆయనను చూసి చూసి సడన్గా స్వర్ణకమలం చూసేసరికి అప్పుడు నాకు పర్స్పెక్టివ్ మారింది కళ పైన. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్. సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ క్యూరేటింగ్ దిస్, and to all the jury members also, thank you for taking your time. I'm director of Kittu Katha. So Kittu Katha is more about father and son relationship, and I had 18 members of cricket team to do that film, and I have just recently passed out from completing my BA in film and media from Annapurna College. So I had a very good crew for completing that thing. Thank you. I'm Shanmugh Karthik, and I'm the director of this particular film and editor also. And this film is about the frictions, mentalities between the people in the society, and basing on their profiles and backgrounds. One of our friends, Mr. Vinayak Sharma, has given a good script, which exactly suits this particular intention of this particular platform or forum. I felt that we can go ahead. Thanks to the script also, and we are expecting some more festivals like this in future also, so that it will be definitely a motivation for all the people who are aspirants. Thank you very much. అందరికీ నమస్కారం. నా పేరు పృథ్వీరాజ్ తూమ్లా అండి. వేదిక ముందు కూర్చున్న పెద్దలకి, వెనక కూర్చున్న ఆడియన్స్కి, అండ్ నా తోటి దర్శకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇంకా ఇండికా పిక్చర్స్కి, ఎస్పెషల్లీ దాంజీ గారికి. హీ వాజ్ వెరీ పేషెంట్ విత్ మీ ఎస్పెషల్లీ. నా స్టోరీ వచ్చేసి ఒక 2 డిఫరెంట్ క్యారెక్టర్స్ ఒకే ప్లేస్లో మీట్ అవుతాయి, అది కూడా ఒక ఆర్ట్ ఫామ్ ద్వారా. వాళ్ళు నిజంగా మీట్ అయ్యారా, అసలు వెనుకున్న స్టోరీ ఏంటి, వాళ్ళిద్దరికి ఉన్న సంబంధం ఏంటి, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, అది నా స్టోరీ. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై హోల్ టీమ్. వాళ్ళు ఇక్కడ లేరు, బట్ ఐ వాంట్ టు టెల్ దెమ్ థ్యాంక్ యూ సో మచ్. ఇది నా సెకండ్ షార్ట్ ఫిలిం, and it's very, very special to me. And once again, very, very thanks to Indica Pictures bringing up the Indic value in us and also audience. Thank you so much. నమస్కారం అండి. నా పేరు సిస్ట్లా. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ శివాజ్ఞ. there are 2 శివాజ్ఞాస్ apparently. there might be a confusion. సో ఇంతమంది మాట్లాడాక నేనేం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు. సినిమా తీయటం అంత ఈజీ కాదు అన్నారు ఇందాక మీరు. ట్రూ దట్ షార్ట్ ఫిల్మ్ తీయటం అంతకంటే డిఫికల్ట్. మాలాంటి షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని ఇంతదాకా తీసుకొచ్చినందుకు అది కూడా ఈజీ ఏం కాదు సార్. వాట్ ఎవర్ యూర్ డూయింగ్ ఈజ్ అమేజింగ్. దాంజీ సార్ అండ్ ఇండికా పిక్చర్స్, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ 90% of my film's crew are students of Annapurna College of Film and Media. Above 90%. అందరూ స్టూడెంట్సే పనిచేశారు, ఇంక్లూడింగ్ వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్ నిఖిల్, హూ స్టాండింగ్ హియర్. థ్యాంక్ యూ నిఖిల్. థ్యాంక్ యూ అఖిల్, మై యాక్టర్, మై ప్రొటాగనిస్ట్ is sitting here. You will be a bright actor very soon. I am sure about it. And Srikanth, the DOP, thank you so much, brother. Yeah, thank you, sir. Thank you once again for whatever you're doing. We would like to thank you, all of us, from bottom of our hearts. Best wishes, sir. నేను తెలుగు ఫిలిం డైరెక్టర్. ఇంతకుముందు 2 ఫిలిమ్స్ డైరెక్ట్ చేశా. గాలిపటం అనే మూవీ డైరెక్ట్ చేశా. నా లంబసింగ్ అనే మూవీ రిలీజ్కి ఉంది. సో అది రిలీజ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, లెజెండరీ ఇండియన్ ఫిలిం మేకర్ కె విశ్వనాథ్ గారి గురించి ఒక షార్ట్ ఫిలిం కంటెస్ట్ చేసిన ఇండికా పిక్చర్స్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సో నా ఫిలిం సంగమం. సో ఈ సంగమం స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం మా రైటర్ సాహిత్య ప్రకాష్ గారు. తనే స్క్రిప్ట్ రాశారు మొత్తం. అండ్ ఈ సినిమా ఇక్కడికి రావడానికి కారణం మా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు ఆల్సో. సో ప్లస్ ఈ సినిమాలో, ఈ ఫిలింలో నటించిన అందరూ ఆర్టిస్టులు, 2-3 ఆర్టిస్టులు, భరత్ దేవి,
అండ్ టెక్నీషియన్స్ మా కెమెరామెన్ ప్రశాంత్, ఎస్పెషలీ మా మ్యూజిక్ డైరెక్టర్ ధ్రువన్, హీ డిడ్ ఏ గ్రేట్ జాబ్, చాలా బాగా చేశాడు మ్యూజిక్. అండ్ ఆల్సో అందరు టెక్నీషియన్స్ కూడా ఒక యూనిటీ కింద కలిసి వర్క్ చేసి ఫైనల్గా ఈ ప్రోడక్ట్ తీసుకొచ్చాము. సో ఈ ప్రోడక్ట్ ఫైనలిస్ట్లో సెలెక్ట్ చేసిన జ్యూరీ మెంబర్స్కి ప్రత్యేకంగా ఇక్కడికి విచ్చేసిన అల్లు అరవింద్ గారికి అండ్ మిగతా జ్యూరీ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, ఇలాంటి ఫిలిం ఫెస్టివల్స్ ఇంకొన్ని మీరు ప్రతి ఇయర్ కండక్ట్ చేయాలని ఇండికా పిక్చర్స్ వాళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. I think I'm the only one who doesn't know Telugu here. So I've come from Bombay. I'm a writer, and this is my first film, my first short film. And I'm really glad to be here. Thank you, Danji sir, for creating this festival. Thank you all the judges, the jury. And actually, frankly, very frankly, when I entered my film, I did not know who K. Vishwanath Garu was. And then I read up on him and I was like, oh God, I have seen all his films, all his Hindi films, Kamchor, Sargam, Jag Utha Insan, and they are such beautiful films which merge parallel cinema with mainstream cinema. And they are about families, and they are about stories about underdogs and stories about the marginalized of society, you know. So I was really inspired, and my film happens to be a film on those lines. It's a film I have noticed in my life that in every religion there are no women in leadership spaces. Na aapko pope milegi, there's no female pope, no female imam, no female high priest. And I questioned ki why is it so. So actually I had written a feature film and it was with Mr. Amir Khan Productions, but they found it very controversial. So then I turned to Iranian filmmakers, how there's a lot of censorship and how they say their stories. So they use a lot of children. So I decided to say the same thing through a 6-year-old child, where she goes to her madrasa and she says, I want to be like my father, I want to be an imam. And that sets off the story, and how her father tells her that go find one person who will say ki you make Seher the imam. And she's like, only one person? She has no clue how the entire world will be against her, and that's her journey, and that's my film. And I, without even knowing what I was doing, I have actually written a film about the marginalized of the world, about the women, about gender inequality, and a film which is like a slap on patriarchy. So I think I am under good influence of K. Vishwanath Garu, and all my respect to him and his family members who are here. Namaskar to all of them, and to the jury, thank you so much, and thank you, Danji sir. And I want to thank my family who have come all the way from Delhi, and they really supported me in making this film. Without their support, I couldn't have done it. Thank you so much. So we thought we'll get 3 clear winners and we're done, right? No. We had 2 clear winners, and for the third spot, we had a tie. The same score. We got 3 films tying for the third place. So, which means we have 5 best films. We have 5 best films. But, of course, from a cash award point of view, the first 2 films will get their 5 lakhs. And the 3 films that are tying will split not 5 lakhs, but 6 lakhs, so that you get 2 lakhs each. Okay, so that was the graciousness of Allu Aravind Garu, K.L. Narayan Garu, and Maitri Naveen Garu. Thank you, sir, for your support.